మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, మా ఆఫీస్ లో కూడా ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. మీది ఫ్యాన్స్ కాదు, ట్యాక్స్ పేయర్స్ తాగుబోతులు అంటారా? అంతే. సూపర్. కానీ ప్రవీణ్ గారు, నాకు అన్నిటికన్నా ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి తెలుసా, మీకు ఈ ఆల్కహాల్ మీద రివ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది, ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అనేది నా డౌట్. హానెస్ట్ చెప్పాలంటే కొంచెం నాకు ఆల్కహాల్ అంటే ఇష్టం ఉంది అండ్ నేను ఆల్కహాల్ దాంట్లో పనిచేశాను ఓకే ఫర్ ఫ్యూ ఇయర్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే అందరూ ఒక దాంట్లో వెళ్తున్నారంటే నేను సపరేట్గా వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో ఎవరు చేయట్లేదు ఆల్కహాల్ మీద, వై నాట్ అని అలా మొదలు పెట్టారు అనమాట. సో బేసిక్గా మన ప్రాపర్ ఎక్కడ, హోమ్ టౌన్ ఎక్కడ, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా, సో ప్రాపర్ అంతా ప్రకాశం డిస్ట్రిక్ట్ చీమకుర్తి. నాన్న ఆర్టీసీ, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అన్నయ్య ఇద్దరు బ్రదర్స్, అన్నయ్య నేను. ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాసే కంప్లీట్గా. నాన్న ఆర్టీసీ అని చెప్పా కదా, కంప్లీట్ మిడిల్ క్లాస్. సో ఇద్దరిది బీటెక్ అయిపోయింది, వాడు జాబ్ చేసుకున్నాడు. అండ్ నేను బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్కి యూఎస్ వెళ్ళాను. 15లో వెళ్ళాను. 2015లో యూఎస్ వెళ్ళిపోయారు అంతే. అంటే ఆల్మోస్ట్ 10 years. 10 years. ఓకే. 10 years నుంచి అక్కడే. ఇప్పుడు జాబ్ చేస్తున్నా అక్కడే. ఇది వెకేషన్ టైం. సో అండ్ నేను మ్యారీడ్, ఇద్దరు మంచి చిన్నపిల్లలు, 2 years and 1 year. నా వైఫ్ కూడా వర్కింగ్. సో మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. యూఎస్లో సెటిల్డ్. ఓ మై గాడ్, సూపర్. సో అకేషన్ పర్పస్ వచ్చారు ఇక్కడికి. అంతే. ఓకే. సో మీ వైఫ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ రివ్యూస్ విషయంలో కానివ్వచ్చు, తనకి ఏమైనా డౌట్స్ ఉంటూ ఉంటాయా? తను అసలు ఈ వీడియోస్కి ఏమంటూ ఉంటారు? షీ డజంట్ డ్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఆల్రెడీ ఇష్టం అని తెలుసు. రెండోది నేను లిమిట్లో పద్ధతిగా తాగుతాను తెలుసు. సో షీ డజంట్ బోదర్. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు చెక్ చేసుకుంటుంది. అప్పుడు మనకి అర్థం అవుతుంది, ఓకే ఓ మాట చెప్తుంది కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక బ్రేక్ తీసుకుంటా. అంటే నేను ఎలా తీసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకో బీర్ తాగుతున్నాను అనుకోండి, కంప్లీట్గా 1 month 2 months ఒక టైం పెట్టుకుంటా. ఈ టైం వరకు నేను తాగనని, ఎంటైర్ టైం నేను ఐ డోంట్ టచ్ ఆల్కహాల్. యా. సో అనుకుంటే ఇలా ఆపేస్తానని చెప్పేసి తనకి ఒక క్లారిటీ ఉంది. సో అంటే ఎప్పుడు కంప్లైంట్ చేయదు, నువ్వు తాగుతున్నావు అట్లా అదే ఉండదు. అందుకే సూపర్. అసలు మెయిన్ ఏంటంటే ఆల్కహాల్ మీద రివ్యూస్ చాలా ప్రాపర్గా ఇస్తారు. అంటే ఆల్కహాల్, మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాల్లో అన్నిట్లో వస్తూ ఉంటుంది. నిజంగానే ఎంతవరకు హానికరం అంటారు మద్యపానం? ఆల్కహాల్ ఈజ్ బ్యాడ్, కంప్లీట్లీ బ్యాడ్. నేను రివ్యూలు ఇచ్చినా కూడా అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ మై రీల్స్ నేను కంప్లీట్గా హెల్త్ గురించి చెప్తాను. మీరు తాగేవాళ్ళు ఇలా తాగండి, ఎలా పడితే అలా తాగద్దు, ఆల్కహాల్ మంచిది కాదు ఒంటికి అని నేను కంటిన్యూస్ చెప్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ ఒక వీక్లో నేను 5 to 6 రీల్స్ రిలీజ్ చేస్తే అట్లీస్ట్ 1 or 2 రీల్స్ దాని మీద ఉంటాయి డెఫినెట్గా. సూపర్. మీరు బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మాస్టర్స్ చేసి యూఎస్ వెళ్ళారు కదా, సో ఆల్కహాల్ దాంట్లో ఎక్కడ వర్క్ చేశారు? అంటే మీ వర్కింగ్ ప్రాసెస్ ఏంటుండేది? నేను మామూలు మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఒక స్టోర్లో వర్క్ చేశాను, లిక్కర్ స్టోర్లో, కొంచెం పెద్ద లిక్కర్ స్టోర్. నేను అక్కడ నా ఐటీ జాబ్ వచ్చేంత వరకు అక్కడే చేశాను అనమాట. ఓ యూఎస్లో చేశారు? యూఎస్లో. ఓకే. యా. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ రోజు వచ్చే కస్టమర్స్ కావచ్చు, అక్కడ యూజువల్గా అక్కడ ఎలా ఉంటుందంటే, కస్టమర్స్ వస్తున్నారు అనుకోండి, కస్టమర్స్తో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్స్ జస్ట్ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయేది ఎలా ఉండదు. వాళ్ళు మాట్లాడతారు, ఓకే, మనకి ఏదన్నా షేర్ చేసుకుంటారు, వాళ్ళ పర్సనల్ కావచ్చు లేదంటే ఆల్కహాల్ గురించి కావచ్చు మాట్లాడుతుంటారు. సో వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సరే ఎవరైనా రెగ్యులర్ కస్టమర్ ఉన్నారనుకోండి, వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఆల్కహాల్తో వాళ్ళ హిస్టరీ కావచ్చు లేదంటే ఆల్కహాల్ గురించి వాళ్ళకి తెలిసింది కావచ్చు చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం అక్కడే పనిచేస్తున్నా కదా, సో రోజు బాటిల్స్ పట్టుకోవడం ఇదంతా అలవాటు ఉంటుంది కదా. అలాగా బాటిల్స్ అన్నిటి మీద వచ్చిన నాలెడ్జ్ ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో తను అమెరికన్ అనమాట. తను లైక్ బ్రదర్ టు మీ. చాలా క్లోజ్ అయ్యాం ఆఫ్టర్ 1 month ఆఫ్టర్ జాయినింగ్ దే. చాలా ఫ్రెండ్స్ అయ్యాం. సో ఇద్దరం కలిసి రోజు తాగుతుండేవాళ్ళం. రోజు ఇద్దరం 6-7 అయితే చాలు, ఈవినింగ్ లెట్స్ గో బ్యాక్ అన్నట్టు షార్ట్ వేయడం, పని చేసుకోవడం. సో అలా అలవాటు ఉండేది. ఓకే. సో వాళ్ళ ఇంట్రాక్షన్లో మీకు ఆల్కహాల్ ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఏంటి టేస్ట్ బాగుంటుంది, ఇవన్నీ అప్పుడు తెలిసేదా మీకు? అవును. ఆ ప్రాసెస్లోనే మామూలుగా స్టోర్ చాలా పెద్దదని చెప్పా కదా,
స్టోర్లో 200-300 టైప్ ఆఫ్ బియర్స్ ఉండేవి. అమ్మ బాబోయ్, యా, బియర్స్ లోనే 200 to 300. ఇంకా ఎక్కువ ఉన్నాయి, బట్ ఆ స్టోర్లో అంత ఉండేవి. ఓకే Yeah. ఓకే. సో అవి చూసినప్పుడు అనుకున్నా ప్రతి ఒక్క బియర్ ట్రై చేయాలి అని. సో ఐ స్టార్టెడ్. నాకు కొంచెం ఆగాక తెలిసింది ఏంటంటే వీ కాంట్ ట్రై ఆల్ ఆఫ్ దెమ్ జస్ట్ బికాస్ ఎవ్రీ వీక్ ఒకటో రెండో కొత్త బియర్లు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో అవి మొత్తం ట్రై చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 years పట్టింది. బట్ 300 types అన్నాను కానీ బట్ ఐ హ్యావ్ ట్రైడ్ మోర్ దెన్ 1000 types. యా, 1000 టైప్ ఆఫ్ బియర్స్ మీరు ట్రై యా, చేశారు? బియరే, కాకపోతే రెసిపీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సేమ్ అలాగే బియర్లో కూడా రెసిపీ చేంజెస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి దాని టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది, దాని ఆల్కహాల్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. సో యా, ఐ హ్యావ్ ట్రైడ్ మోర్ దెన్ 1000 types. బియర్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మనం క్యాజువల్గా అరే ఏంట్రా తమ్ముడు నీకు ఈ మధ్య పొట్ట వస్తుందంటే బీర్స్ ఎఫెక్ట్ అంటారు. అంటే బియర్స్ తాగితే నిజంగానే పొట్ట వస్తుందా? బియర్స్ తాగితే పొట్ట వస్తుంది అంటే రాదు. ఓకే, ఎప్పుడైతే బియర్స్ని క్యాలరీస్లో మనం తినే క్యాలరీ ఇంటేక్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు రాదు. మన వాళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 2-3 బీర్లు తాగారనుకోండి, ఈచ్ బియర్ ఒక్కోటి, అన్ని స్ట్రాంగ్ బీర్లు తాగుతుంటారు. ఈచ్ బీర్కి అట్లీస్ట్ 300 calories ఉంటాయి. ఓకే, 2 బీర్లు తాగినా కూడా 600 calories వెళ్ళిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ స్నాక్స్ తింటారు. స్నాక్స్ ఇంకో 600 calories ఎంతో తింటారు. యూజువల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి 1700 to 2200 calories ఈజ్ సఫిషియంట్. ఓకే, బట్ మీరు ఒక్క సిట్టింగ్లో ఆల్మోస్ట్ 1500 calories లేపేసినప్పుడు లావే అవుతారు. అది కాకుండా తాగారు కాబట్టి తాగితే తినాలని చెప్పేసి ఒక చిన్న గట్టిగా నమ్మకం ఉంటుంది. తాగిన తర్వాత ఎంత పడితే అంత తింటారు, ఒక పద్ధతి లేదనమాట. సో ఆబ్వియస్లీ లావ్ అవుతారు ఎవరైనా, అదే జరుగుతుంది. సో దానివల్ల పొట్ట వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి అంటే, ఇది లిక్విడ్గానే ఉంటుంది, ఓపెన్ చేస్తే స్పిరిట్ స్మెల్ వస్తుంది. ఈ ఆల్కహాల్ అనేది ఎందుకు మనకి మత్తు అనేది ఇస్తుంది? నాకు అదొక పెద్ద డౌట్. మేబీ నాట్ ఎ రైట్ క్వశ్చన్ ఫర్ మీ. ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ దాని క్యారెక్టర్ అది కదా, మత్తు ఇవ్వడం. అంటే దాని క్యారెక్టర్ మత్తు ఉంటుంది, కాకపోతే కొంతమంది మాత్రం చాలా స్టెబిలిటీగా ఉంటారు, కొంతమంది తాగిన తర్వాత రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అంటే అది పర్సన్ దాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే అసలు దీనికి ఉన్నటువంటి లక్షణమే అదా? మైండ్ సెట్. Depends on mindset. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను తాగేంత వరకు తాగినా కూడా పీపుల్ చెప్పలేరు నేను తాగానా లేదా అని. బట్ కొంతమంది ఉన్నారు అనుకోండి, ఆఫ్టర్ 1 or 2 pegs యూ కెన్ సీ ద ఎనర్జీ ఇన్ దెమ్. ఓకే, ఇటు తాగాడు అన్నట్టు ఈజీగా డిసైడ్ చేస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవరైనా సరే కొంచెం వేడిగా బిహేవ్ చేస్తారు. సో టోటల్ పాయింట్ అంటే ఎంతవరకు తాగాలో అంతవరకు తాగితే బాగుంటుంది, అది మెయింటైన్ చేయొచ్చు. యా, ఓకే. నాకు ఒక డౌట్ ఏంటి అంటే, ఆల్కహాల్ వల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటారు. అంటే ఈ ఆల్కహాల్ మేకింగ్ ఎలా ఉంటుంది, వేటితో ఈ లిక్విడ్ తయారవుతుంది? సో ఇది టోటలీ కొంతమంది అంటారు కదా కెమికల్స్ అంటారు, కొంతమంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా బాగా సోక్ చేసేసి దాంతో తయారు చేస్తారంటారు. కొంతమంది కంప్లీట్ గా పబ్స్ లో వాటిలో పెద్ద పెద్ద బీర్ క్యాన్స్ పెట్టేస్తుంటారు, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ బీర్ అంటారు. అసలు నాకు ఇప్పటికీ వీటి మీద కన్ఫ్యూషన్ ఉంటుంది. అసలు మేకింగ్ ఏంటి, ఆల్కహాల్ మేకింగ్ ఎలా, ఈ లిక్విడ్ ఈ కలర్లోనే ఆల్కహాల్ ఎందుకు ఉంటుంది? చూడండి, అసలు యాక్చువల్గా ఇది ఒక థమ్స్అప్ కలర్లో ఉంది, హ్యాపీ పిజ్జా కలర్లో ఉంటుంది కదా. సో అసలు ఎందుకని ఆల్కహాల్ ఈ కలర్లోనే వస్తుంది? వైట్ కలర్లో ఒక కలర్ ఉంటుంది, బీర్ ఇంకొక కలర్లో ఉంటుంది. అంటే ఈ ఆల్కహాల్ అనేది ఇలాంటి వాటిలో మోస్ట్ ఆఫ్ ద ఈ కలర్ ఉంటుంది. వైట్ కలర్ ఆల్కహాల్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి బీర్లో డిఫరెంట్ కలర్స్ ఉంటూ ఉంటాయి. సో అంటే ఆల్కహాల్ దేని వల్ల రెడీ అవుతుంది, ఎలా తయారు చేస్తారు? ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ జనరేట్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ బ్యాక్టీరియా. ఓకే, ఈస్ట్ లేకుండా ఏ ఆల్కహాల్ తయారు చేయరు. అది ఒక బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ మన దోశ పిండి ఉంది, దోశ బ్యాటర్. మీరు పిండేసి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆగుతారు పిండి పర్ఫెక్ట్ అవ్వడానికి, ఇడ్లీ కానీ ఇలాంటివి. ఆ బ్యాక్టీరియానే, బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, బట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియానే అది ఫెర్మెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సేమ్ అదే బ్యాక్టీరియా ఆల్కహాల్ని తయారు చేస్తుంది. కాకపోతే దానికి ఏం కావాలంటే షుగర్స్ కావాలి. దీనికి ఆ బ్యాక్టీరియాకి షుగర్స్ కావాలి ఆల్కహాల్ని జనరేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువేం చేయొద్దు, గ్రేప్స్ తీసుకోండి, గ్రేప్స్ని లేదంటే ఇంకే ఫ్రూట్ అయినా సరే మంచిగా మ్యాష్ చేయండి. మంచిగా మ్యాష్ చేసి దాంట్లో షుగర్ వేసి పక్కన పెట్టండి, ఫ్రిడ్జ్లో కాదు పక్కన పెట్టండి.
జస్ట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ లైక్ 2 వీక్స్ ఓకే మీరు దాన్ని క్లోజ్ చేసి పెట్టారనుకోండి ఆ జ్యూస్ మొత్తాన్ని షుగర్ వేసి మీరు పైన బబుల్స్ చూస్తారు, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి, చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి అండ్ బాటిల్ కూడా ఉబ్బిపోతుంది, ప్లాస్టిక్ బాటిల్ పెడితే ఉబ్బిపోతుంది. అదే మీరు గ్లాస్ బాటిల్లో పెట్టారనుకోండి ఆఫ్టర్ 1 పాయింట్ ఆఫ్ టైం ఆ బాటిల్ పేలిపోవచ్చు కూడా, బికాస్ లైక్ లోపల ఆల్కహాల్ జనరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుండేది. గ్యాస్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి ఎక్స్పాండ్ అవుతుంది, గ్లాస్ బాటిల్ అనుకోండి ఒక పాయింట్ వరకు రెసిస్ట్ చేస్తుంది, తర్వాత పేలినే పేలచ్చు. సో ఆల్కహాల్ తయారు చేయడానికి డిఫరెంట్ ఉన్నా కూడా గ్రెయిన్స్ ఫ్రూట్స్ వాటెవర్ ఏది ఉన్నా కూడా ఈస్ట్ బ్యాక్టీరియా అనేది లేకుండా ఆల్కహాల్ జనరేట్ అవ్వదు. బట్ ఆ కలర్ వచ్చేసరికి వాళ్ళు వాడే గ్రెయిన్స్ని బట్టి వాళ్ళు వాడే కలర్స్ని బట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూస్ చేస్తుంటారు. ఆల్కహాల్లో కలర్స్ కూడా యూస్ చేస్తారా? ఎస్ దే డు. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఉందనుకోండి, వాళ్ళు చేసినప్పుడు ఆ కలర్ పర్ఫెక్ట్ రావట్లేదంటే కొంచెం యాడ్ చేస్తారు, వాళ్ళకి ఆ పేటెంట్స్ ఉంటాయి అనమాట కలపడానికి. సో సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ స్మోక్ చేస్తారు, కానీ కొంతమంది అంటారు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేయకూడదు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంటారు. సో స్మోక్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏంటి, స్మోక్ చేయకుండా ఉంటే మంచిదంటారు? ఓకే, మీకు తెలుసు కదా నేను డాక్టర్ కాదు, బట్ నాకు డాక్టర్ చెప్పిన మాట చెప్తా. ఆయన ఏం చెప్పాడంటే, నాకు డాక్టర్తో మాట్లాడేటప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఆల్కహాల్తో స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో బాడీలోని అన్ని ఆర్గన్స్ని జస్ట్ అలా ప్రిపేర్ చేసి పెడుతుంది, మీరు నాశనం అయిపోవడానికి రెడీగా ఉందని. ఎప్పుడైతే స్మోక్ చేస్తారో ఆ స్మోక్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. లిటరలీ చెప్పాలంటే బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉంటాయి అన్ని ఆర్గన్స్ కూడా గట్టిగా ఇంపాక్ట్ అవుతాయి ఈ రెండింటి వల్ల అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఏదైనా స్మోక్ అనేది ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్మోక్ చేస్తే విత్ ఆల్కహాల్ ఈజ్ మోర్ డేంజరస్. చాలా డేంజరస్. యా గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. సో కాఫీలో మందు కలుపుకొని తాగుతారా? ఓన్లీ లాంగ్ వీకెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు లేచి అనుకోండి, లాంగ్ వీకెండ్ ఉంది, నాకు వీకెండ్ మొత్తం ఎనర్జీ ఉండాలి అంటే మంచి వైబ్ ఉండాలి అనుకోండి, కాఫీలో నేను పోసుకుంటాను. కాఫీలో పోసుకొని తాగితే బాగుంటుంది. మంచి వైబ్ ఉంటుంది. సో అంటే టేస్ట్ ఎలా ఉంటుంది కాఫీలో ఆల్కహాల్ తీసుకుంటే? టోటలీ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కాఫీ తాగుతాను, సో అది కొంచెం హార్ష్గానే ఉంటుంది, బట్ నాకు అలవాటు కాబట్టి నేను తాగేస్తాను. బ్లాక్ కాఫీలో మీరు ఏ ఆల్కహాల్ మిక్స్ చేసుకుంటారు? ఐ లైక్ విస్కీ. ఓకే, రెగ్యులర్ విస్కీ ఉంటుంది, బourbon అని ఉంటుంది, అమెరికన్ స్టైల్ ఆఫ్ విస్కీ అది. ఐ లైక్ బourbons ఇన్ కాఫీ. సో 1000+ బీర్స్ టేస్ట్, అందులో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ బీర్ ఏది, అన్నిటికన్నా చాలా టేస్ట్గా ఉన్న బీర్ ఏది, అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ బీర్ ఏది? టూ మచ్ ఎక్స్పెన్సివ్ బీర్లో చెప్పలేం కానీ, బట్ ఒక బీర్ చెప్తాను, ఇట్స్ కాల్డ్ బ్యాస్టర్డ్ ఏల్. ఓకే, ఆ బీర్ మీద రాసి ఉంటుంది ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దు అని. ఆ బీర్ తాగుతున్నప్పుడు అయినా సరే తాగిన తర్వాత అయినా సరే బుర్రంతా తిరిగిపోతుంది. రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ అరౌండ్ 14% ఆఫ్ ఆల్కహాల్, 15%, బట్ దాని టేస్ట్ ఎలా అంటే దాని మేకింగ్ ఎలా ఉంటుందంటే బీర్ తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బుర్బన్ బ్యారల్స్లో ఏజింగ్ చేస్తారు ఆ బీర్ని. సో ఒక విస్కీకి ఎంతైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో, విస్కీని ఒక బీర్ని రెండు మిక్స్ చేసినప్పుడు ఎంతైతే హార్ష్గా ఉంటుందో ఆ బీర్ అంతే హార్ష్గా ఉంటుంది. సో వాడు అందుకే పెడతాడు అనమాట, ఆ బాటిల్ మీద రాస్తాడు ఈ బీర్ నీకు నచ్చదు నువ్వు తాగొద్దని. కానీ నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి. బట్ ఎందుకని తల తిరుగుతుంది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ 650 ml or 700 ml. ఓకే, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే పిచ్చ క్వశ్చన్ ఏమో కానీ నాకు ఒక డౌట్, ఆల్కహాల్ అని ఎందుకు పేరు పెట్టారు వీటికి? నాకు తెలియదు సార్. అంటే ఆల్కహాల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా అని? యాక్చువల్లీ కెమికల్ ఫార్ములా నుంచి పెట్టుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ కెమికల్స్. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ ఈజ్ కెమికల్, రైట్? ఇంక్లూడింగ్ వాటర్ ఈజ్ కెమికల్, పార్ట్ ఆఫ్ కెమికల్. వాటర్ కూడా కెమికల్ అంటారు. H2O అంటారు కదా. కానీ వాటర్ కెమికల్, కానీ వీటంతా హానికరం కాదు కదా వాటర్. ట్రూ, అది న్యాచురల్లీ మేడ్, బట్ చెప్పలేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నుంచి వచ్చేది టొబాకో ఇస్ హార్మ్ఫుల్. నేచర్ ఇచ్చిందని అన్నీ మంచి అవ్వవు కదా. సో మీరు తాగిన అన్ని ఆల్కహాల్స్లో వరస్ట్ చీపెస్ట్ ఏంటి? చీపెస్ట్ అంటే ప్రైస్లో చెప్తాను. ఓకే, నేను రీసెంట్గా చెప్పాను ప్రైస్లో నేను చీపెస్ట్గా తాగింది అంటే టేస్టింగ్ కాదు, తాగింది రాయల్ స్టాగ్. ఓకే, రాయల్ స్టాగ్ అంటే నేను చీపెస్ట్ అంటే ప్రైస్ వైజ్గా ఏం తాగలేదు అంతే.
అన్ని కొంచెం మంచిగానే చూసుకున్నాను. సార్ మీరు ఆల్కహాల్లో అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో పర్ మంత్ వచ్చేసేటప్పటికి ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? నా ఇన్కమ్ నాదే, బట్ ఐ డోంట్ స్పెండ్. కోర్స్ మీ ఇన్కమ్ మీదే ఉంటుంది, ఆల్కహాల్ మీద నాకేం రాదు, ఆల్కహాల్ మీద ఏం రాదు. ఏం రాదు, కానీ జస్ట్ క్యాజువల్గా వీడియోస్ చేస్తూ ఉంటారు అంతే, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఆల్కహాల్ మీద నాకు ఏం రాదు. సో ఆల్కహాల్ మీద మీరు మంత్లీ సంపాదించట్లేదు? నో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్, రైట్? ప్రమోషన్స్ చేయట్లేదు, యా, కానీ అందరికీ మీరే ప్రమోషన్ ఇస్తున్నారు ఫ్రీగా. మేబీ మ్యాన్షన్ హౌస్ ఎన్ని రకాలు ఉంటాయి? తెలియదు నాకు. మ్యాన్షన్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చినట్టున్నారు, బట్ నేను ఇండియాలో ఎక్కువ లేను కదా, నాకు ఐడియా లేదు. అది అక్కడ దొరకదా యూఎస్లో? కష్టం. యూఎస్కి ఒక స్పిరిట్ రావాలంటే సర్టెన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. ఆ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక్కడ కంపెనీస్ మెయింటైన్ చేయవు. సో దే కాంట్ రిలీజ్ దేర్ బాటిల్స్ దేర్. బట్ కొన్ని బాటిల్స్ రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డోల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ, ఈ బ్రాండ్స్ రిలీజ్ చేస్తున్నాయి యూఎస్లో. బట్ వాళ్ళు యూఎస్ స్టాండర్డ్స్ తగినట్టు వాళ్ళ విస్కీ మేకింగ్ని డిఫరెంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే విస్కీ మేకింగ్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ దానికి వేరే డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ బాటిల్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు, దీస్ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్ ఓన్లీ అని. సో మ్యాన్షన్ హౌస్ని ఎన్ని రకాలుగా తాగొచ్చు? బ్రాండీని ఎంజాయ్ చేస్తూ తాగాలంటే, మామూలుగా మనోళ్ళు తాగినట్టు తాగాలంటే వాటర్ కలుపుకొని తాగాలి. బట్ బ్రాండీలు యూజువల్గా స్వీట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెనెసీ ఉంది, హెనెసీ స్వీట్, ఓకే, స్వీట్ ఉంటుంది. యూజువల్గా బ్రాండీస్ ఏంటంటే